వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 50 lakhs 50 months, 50 లక్షల చిట్టి 50 నెలలు. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామండి. సో మనకు కపిల్ చిట్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే. కపిల్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మనకి ఏంటంటే కపిల్ చిట్స్ అనేది ఒక కంపెనీ, వన్ ఆఫ్ ది కంపెనీ. సో కపిల్ చిట్స్ అనేది మనకు 45 years నుంచి మనకి ఏంటంటే ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి కంపెనీ అండి. సో మనకి ఏంటంటే 1 lakh నుంచి 1 crore వరకు కూడా ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు లాస్ట్ 3 years నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో ఆన్లైన్లో కూడా మనకి ఏంటంటే 1 lakh నుంచి 1 crore వరకు చిట్స్ అనేది మనకు అందుబాటులో ఉంది. సో మనకు 50 lakhs చిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏంటంటే మనకు 1 lakh into 50 లక్ష రూపాయలను మీరు 50 సార్లు కట్టుకుంటే మీకు 50 లక్షల చిట్ అవుతుందండి. 50 లక్షలు అవుతుంది. సో ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ ఈఎంఐ అండ్ థర్డ్ ఈఎంఐ మాత్రం ఫుల్ పేమెంట్ ఉంటుంది, 1 lakh. రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే 65,000 65,000 అమౌంట్ మనకి ఏంటంటే మినిమం అమౌంట్ అవుతుంది. ఇది టోటల్ కూడా మినిమం అమౌంట్ ఒక 10 months, అప్రాక్సిమేట్లీ ఒక 10 months వరకు మనకి ఏంటంటే డ్రా సిస్టమ్ ఉంటుందండి. ఈ డ్రాలో ఉన్నంతసేపు మనకు మినిమం అమౌంట్ వస్తుంది. సో మనకి ఈ డ్రాలో వచ్చిన వారికి ఏంటంటే మనకి 50 మెంబర్లో ఎవరికైతే ఈ మినిమం బిడ్ ఏదైతే 30 lakhs మనకు కావాలో డ్రాలో వచ్చిన వారికి, వాళ్ళు మాత్రమే మనకు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ చిట్టీలు. సో ఆ 30 lakhs ఎవరైతే కావాల్సింది అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ స్పిన్నింగ్ వచ్చినప్పుడు ఎవరికైతే అలాట్మెంట్ అవుతుందో వాళ్ళు ఈ 30 lakhs మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ డ్రా సిస్టమ్ కూడా మనకు ఒక 10 months వరకు ఉంటుంది. ఈ 10 months వరకు ఉన్నంతసేపు మనకి ఇదే బిడ్ వస్తుందండి. సో దాని తర్వాత మనకి ఏంటంటే ఈ 65,000 నుంచి మనకి ఇంక్రీజ్ అవుతుందండి. 65,000 నుంచి ఈఎంఐ అనేది 66,000, 66,500 ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా అన్నప్పుడు ఇక్కడ బిడ్ కూడా మనకి ఏంటంటే 30 lakhs నుంచి మనకి ఏంటంటే 31 lakhs, 32 lakhs ఇట్లా ఇంక్రీజ్ అవ్వకుంటూ లాస్ట్కి మనకి ఏంటంటే 25 months ఇట్లా ఈ రేంజ్లో మనకి 36, 37 ఈ రేంజ్లో లాస్ట్కు మనకి ఏంటంటే టోటల్గా మనకి ఏంటంటే 47,50,000 వస్తుందండి లాస్ట్ వరకు ఎత్తుకున్న వాళ్ళకి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సబ్స్క్రిప్షన్ పేమెంట్ విషయానికి వచ్చేస్తే ఓవరాల్గా మనకు 37 నుంచి 38 lakhs దాకా మనం పేమెంట్ చేస్తున్నాం. మనకు 47,50,000 మనకు రావడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 10 lakhs దాకా ఇక్కడ డివిడెండ్ అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో మనం స్టార్టింగ్లో తీసుకున్నట్లయితే మనకు 30 lakhs వస్తుంది. మనం కట్టేది 37 to 38 lakhs కడుతున్నాం. అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఏంటంటే 0.7% అంటే 75 పైసల నుంచి 80 పైసలు మాత్రమే మనకు ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది. సో అదేవిధంగా మనకి ఎందుకు వచ్చేసి ఇక్కడికి మిడిల్లోకి వచ్చినట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ 37 lakhs అట్లా బిడ్ వస్తుంది. మనం కట్టేజ్ కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇక్కడ 0% ఇంట్రెస్ట్ రేట్ అండి. అంటే ఏ విధమైనటువంటి ఛార్జెస్ ఉండవు, మన అవసరానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇది మధ్యలో తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో లాస్ట్ వరకు మనకు సేవింగ్స్లో మనం ఉంచుకున్నట్లయితే 37కి మనకు 47 అంటే ఒక 10 lakhs దాకా మనకి ఏంటంటే ఇందులో డివిడెండ్ రావడం అవుతుంది కాబట్టి ఇక్కడ సేవింగ్ అమౌంట్ మనకు 10 lakhs దాకా బెనిఫిట్ అవుతుంది. సో ఏ రేంజ్లో అయినా సరే అంటే ఫస్ట్లో అండ్ సెకండ్లో అండ్ లాస్ట్లో అయినా కూడా ఎక్కడ కూడా మనకి ఏంటంటే బ్యాలెన్స్గా ఉంటుంది. సో కంపల్సరీ ఫస్ట్ మంతే అని చెప్పేసి చాలామంది కూడా డ్రాప్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మంతే రావాలని ఇది ఓన్లీ డిపెండ్ ఆన్ లక్ అండి. డ్రా సిస్టమ్ ఉంటుంది. కంపల్సరీ మీరు ప్రయత్నించంగా మీకు 5th, 6th monthలో మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. రెగ్యులర్గా మీరు పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మీకు అక్కడ బిడ్ అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇక్కడ కూడా మీరు కొద్దిగా వెయిట్ చేసినట్లయితే 10 months వెయిట్ చేసినట్లయితే ఇక్కడ మంచి ఖచ్చితంగా మళ్ళీ బిడ్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు 10 నెలల వరకు అక్కడ వెయిట్ చేసినా కూడా ఇక్కడ 30 నుంచి 32, 33 వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా బెటర్గానే ఉంటుంది. సో అదేవిధంగా మనకు లాస్ట్ వరకు ఉంచినా కూడా మనకి ఏంటంటే ఇక్కడ 1 రూపీ అనేది వర్క్ అవుతుంది. అంటే ఏ స్టేజ్లో తీసుకున్నా కూడా చిట్ అనేది లాస్ అవ్వడం జరగదు. అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే బెటర్గా ఉన్నటువంటి చిట్ అండి ఇది. సో బ్యాంక్ కంటే మంచి ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే షూటీస్ విషయానికి వచ్చేస్తే మనం సేవింగ్లో ఉంటే ఎలాంటి షూటీస్ అవసరం లేదు. మనం లాస్ట్ వరకు ఉంచుంటే అమౌంట్ ఎట్లుందో అట్లా మీకు రివర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు స్టార్టింగ్లోనే కావాలి కాబట్టి మీకు ఫ్యూచర్ లాబిలిటీని బట్టి అండ్ మీరు కట్టే పద్ధతి అంటే మీరు రెగ్యులర్గా కడుతున్నాను బట్టి షూటీస్ డిపెండ్ అవుతుందండి. పర్టికులర్గా ఎంత షూటీస్ అని మనం చెప్పలేము. సో స్టార్టింగ్లో వచ్చినట్లయితే మాత్రం మనకు 4 to 5 షూటీస్ మనం అడగడం జరుగుతుంది. ఇక్కడ 4 to 5 షూటీస్ మనకి మీరు ఫస్ట్లో తీసుకుంటారు కదా, మీ ట్రాక్ ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి ఓన్లీ డిపెండ్ ఆన్ మనకు చిట్స్ మొత్తం కూడా షూటీస్ మీద డిపెండ్ అయ్యి ఇస్తాం కాబట్టి స్టార్టింగ్లో అయితే మనకు 4 to 5, 3 to 4 షూటీస్ మనం అడగడం జరుగుతుంది. సో మధ్యలోకి వచ్చేసినాక మీ ఫ్యూచర్ లాబిలిటీ ఇంకా తగ్గుతూ ఉంటుంది కాబట్టి షూటీస్ కూడా తగ్గుతూ వస్తున్నాయండి లాస్ట్ వరకు. సో మనకు ఇన్కమ్ ప్రూఫ్ కానీ
లేకపోతే షూరిటీస్ మాకు వద్దు, మాకు సేవింగ్లో కావాలనుకున్నప్పుడు మీకు ఏంటంటే 2 చిట్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మిడిల్లోకి వచ్చినాక ఒక చిట్టి పెట్టి ఒక చిట్టి అనేది మీరు ఈజీగా పెట్టుకొని తీసుకోవచ్చు. సో అలాంటి అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా ఎల్ఐసి బాండ్స్, మీరు చాలా కాలం నుంచి ఎల్ఐసి కడుతూ ఉంటే ఈ ఫ్యూచర్ లాబిలిటీ అమౌంట్ మీరు ఎల్ఐసిలో కట్టి ఉంటే సో ఎల్ఐసి బాండ్స్ పెట్టి కూడా మీరు చిట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీవే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే చిట్స్ అనేది మీకు ఏంటంటే బెస్ట్గా యూజ్ అవుతుందండి. 50 లక్షల చిట్టి మంచి ప్రాఫిట్లో ఉన్నటువంటి చిట్ ఇది. మీ ఏ అవసరానికన్నా ఈజీగా యూజ్ అవుతుంది. సో ఈ చిట్ యొక్క మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. అదేవిధంగా మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే ఇది ఫైనాన్షియల్గా చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.